ఓసే పెట్టులు అందరూ నేను మాత్రం ఎక్కి రాకున్నా బై ది వే దిస్ మిస్టర్ అందుకుల్స్లా వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. సో గైస్ ఈ రోజు మన ప్రాజెక్ట్ 0225 తీసుకొని మనము బాడీ షాప్కి వెళ్ళబోతాం అనమాట. అంటే మన కార్ ఎక్కడైతే పెయింటింగ్ అయిందో అదే షాప్కి వెళ్ళబోతాం అనమాట. సో ఎందుకని చెప్పేసి అంటే బేసిక్గా మన కార్ పైన లైట్గా స్క్రాచెస్ పడ్డాయి అనమాట. ఎట్లా అని చెప్తా రండి. సో మన కార్ చేపించి కూడా అంటే మన కార్ పెయింటింగ్ చేపించి కూడా 2 months అయిపోతుంది అనమాట. సో ఈ టైంలో కార్ చాలా లో ఉండడం వల్ల స్ట్రీట్ డాగ్స్ అయితే పనికి ఎక్కినాయి అనమాట. ఎక్కేసి ఇక్కడ చూడండి స్క్రాచెస్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 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 ఇది బడ్ డ్రాపింగ్ అనుకోండి. సో ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ పెట్టినాయి అనమాట. సో మనము ఈ వర్క్ చేపేయడానికి వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం మన బాడీ షాప్ ఓనర్స్ అయిన వాళ్ళు కూడా ఇద్దరు బ్రదర్స్ అనమాట, గఫూర్ అండ్ మెహరాజ్. ఇద్దరు కలిసి పెద్ద బాడీ షాప్ అయితే పెట్టారనమాట. చాలా బిగ్ మూమెంట్ అయితే తీసుకున్నారు. సో నాకైతే మస్తు మంచిగా అనిపించింది వాళ్ళు పెడుతున్నా అని చెప్పేసి అంటే కూడా. సో మన కార్ వర్క్ అయ్యే టైంలో వీళ్ళు ఈ ప్రాసెస్ అంటే ప్లాన్ చేస్తూ ఉండే, అదంతా వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూ ఉండే. కొంచెం వేరే వర్క్స్లో బిజీ ఉండడం వల్ల నేనైతే అటెండ్ కాలేకపోయినా అనమాట. సో ఈరోజు అయితే మనము కొత్త వర్క్ షాప్ ఎలా ఉందని చూద్దాము. అట్ ద సేమ్ టైం మన కార్ పైన చిన్న వర్క్ కూడా ఉంది, అది కూడా చేసుకొని వచ్చేద్దాం. చలో లెట్స్ గో. బాయ్స్ వచ్చేసినాము షెడ్కి అయితే. ఇక్కడ చూడండి మస్తు మంచిగా చేసారు. చలో వెళ్దాం. ఫస్ట్ టైం నేను కూడా వస్తున్నాను ఇక్కడికి అయితే. నైస్. వెళ్దాం. మన వాళ్ళు పైన ఉన్నారంట బ్రో. ఇద్దరైనా ఉన్నారా? కంగ్రాచులేషన్స్ బ్రో. ఇక కంగ్రాచులేషన్స్. అప్పుడు రాలేకపోయినా ఆఫీస్ అటప్ చేస్తారా? అండ్ బాయ్స్ ఇప్పుడైతే మన కార్ ఆ ఫ్రంట్ బానెట్ పైన ఏదైతే ఉందో అది మాత్రమే కాకుండా కొంచెం డీటెయిలింగ్ కూడా చేపిస్తున్నాను అనమాట. సో బేసిక్గా రోజు ఏమైందంటే నైట్ ఉండే కదా, అంటే మన కార్ డెలివరీ నాకు అర్జెంట్ ఉండి అంటే ఈరోజు తీసుకోవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి ఆ రోజు జర హడావిడిలో తీసుకొని వెళ్ళిన. అప్పుడు ఏమైపోయిందంటే వ్యాక్సింగ్ ఇదంతా చేసి రబ్బింగ్ చేసారు కదా, అంత బాగానే ఉంది. కాకపోతే ఇట్లా కార్నర్స్లో కొంచెం కొంచెం వ్యాక్సింగ్ ఇది ఉండే అనమాట. సో అది కొంచెం క్లియర్ చేపిస్తున్నా. వెంబడే అదే రోజు నేను బ్రోకి అయితే షేర్ చేసిన, గఫూర్కి అయితే ఇట్లా బ్రో ఇట్లా ఉన్నాయని చెప్పేసి తీసుకోండా అన్నాడు. ఆయన తీసుకోండి రా అని చెప్పి అప్పుడే అన్నాడు. బట్ నాకు మాత్రం 2 months పట్టింది. అంటే నాది మాత్రమే కదా, మధ్యలో వీళ్ళు 1 month షెడ్ అంటే ఓపెన్ లేకుండా అనమాట. పాత షెడ్ ఏమో June 10th అట్లా అనుకుంటా పాత షెడ్ క్లోజ్ చేసిరు. దాని తర్వాత ఇక్కడ రీసెంట్గా ఓపెన్ అయింది అనమాట. అంటే ఒక 1 month వరకు ఆల్మోస్ట్ షెడ్ అయితే బంద్ ఉండే, అంటే వర్క్ ఏం నడవలేకుండా. పాత షెడ్ నుంచి కొత్త షెడ్కి షిఫ్ట్ కావడానికి 1 month టైం పట్టి ఉండే అనమాట వీళ్ళకి. సో ఆ 1 month గ్యాప్ మళ్ళీ నేను ఒక 1 month గ్యాప్ తీసుకున్నా. 2 months అయిపోయింది. సో ఇప్పుడైతే వచ్చేసినాం. అండ్ డాగ్స్ ఏవైతే స్క్రాచెస్ పెట్టినాయో అవి కూడా డీప్ ఏం లేవన్నమాట, జస్ట్ లైట్గా చూడండి. ఇది బడ్ డ్రాపింగ్ అండి. సో ఏం కనిపిస్తలేదు ఇట్లకేం చూస్తుంటే కూడా యాక్చువల్గా ఫోన్కి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా లైట్గా ఏమంటారు మన థిన్నర్ పైన లైట్గా ఉందన్నమాట అంతే. సో మనం అప్పట్లో ఒకసారి షెడ్ అంతా చెక్అవుట్ చేద్దాం, వర్క్షాప్ అంతా. ఇక్కడ అయితే బేసిక్గా వాషింగ్ ఉంది. వాషింగ్ దాని తర్వాత ఇక్కడ కార్స్ ఎంట్రీ చేసుకొని లోపల ఇంకా డెంటింగ్ వర్క్స్ అవన్నీ కూడా అక్కడ అయిపోతే కింద. ఇది డీటెయిలింగ్ స్టూడియో. చూడండి డీటెయిలింగ్ బే అని చెప్పేసి పెట్టారు. సో దాంట్లో డీటెయిలింగ్ అండ్ వ్రాప్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్ట మన వాళ్ళు అయితే. అండ్ పైన వీళ్ళ ఆఫీస్ అయితే ఉంది. ఇందాక మనం టీవీ అంతా సెటప్ చేస్తున్నాం మన వాళ్ళు, కౌచ్ అంతా కూడా తెచ్చారు కదా. సో ఆఫీస్ సెటప్ అంతా జరుగుతుంది అనమాట. చాలా రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2 weeks అవుతుంది అనుకుంటా జస్ట్ ఓపెన్ చేసి. నాకు డేట్ మర్చిపోయినా, నేను ఇన్విటేషన్ ఇచ్చిన కానీ. సో బేస్ వర్క్ బే అని చెప్పేసి పెట్టారు కదా. సో బేస్ వర్క్ ఇక్కడ అవుతుంది, మిగతా డెంటింగ్ అంతా కూడా అక్కడ అవుతుంది అనమాట. మరి చూడండి క్రెటా వచ్చింది ఇక్కడికి అయితే ఒకటి. ఇక్కడ అంతా వర్క్ అయిన తర్వాత లాస్ట్కి పెయింట్ బూత్లు వేసేస్తారు. ఇంతకుముందు లాస్ట్ టైం మన బండి చేపించినప్పుడు పెయింట్ బూత్ ఉండే, బట్ అది ఇండియన్ టైప్ ఉండే అనమాట. అంటే కొంచెం బేసిక్గా జుగాడ్ టైప్ ఉండే. ఆల్మోస్ట్ అది బాగానే పని చేసింది. బట్ ఇదైతే ప్రాపర్ అంటే ప్రాపర్ ఏమంటారు పెయింట్ బూత్ అనమాట. సో క్లీన్ బూత్ అని చెప్పేసి కదా. సో బేసిక్ ఏంటంటే లోపల ఫిల్టర్స్ అవన్నీ కూడా ఉంటాయి. నేను కోల్సాక్తాయి కోలో నాకు ఓఫో మంచిగా ఉంది. జెన్జీ కలర్ బాక్స్ అని చెప్పేసి చూడండి. సో ఇక్కడ కింద కూడా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇట్లా ఉంటుంది. చాలా హీట్ ఉంది ఇంట్లో. హీటింగ్ బూత్ అని చెప్పేసి కూడా అంటారనమాట బేసిక్గా పెయింట్ బూత్ని. పైన కూడా ఫిల్టర్స్ ఉంటాయి. సో అటు సైడ్ ఇటు సైడ్ లైట్స్ అంతా కూడా. సో
సో దట్ ప్రాపర్గా వెహికల్ ఉంటే వెహికల్ పైన అన్ని దిక్కు లైట్ ఉండేటట్టు ఉంటుంది అనమాట. ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే అనమాట. వీక్లో ఒక్కరోజున్న హాలిడే ఉండాలి వర్కర్స్కి వీళ్ళందరికీ. అట్లానే వీళ్ళు సండే అయితే అందరూ అంటే పబ్లిక్ అందరూ సండే రోజు ఫ్రీ ఉంటారు, అప్పుడే మన దగ్గరికి వస్తారు కాబట్టి వీళ్ళు ఫ్రైడే ఫిక్స్ చేసుకురంట. సో ఫ్రైడే ఇక్కడ హాలిడే అనమాట. ఒకవేళ మీరు జెన్జీకి రావాలనుకుంటే మీరు ఒకసారి మన వాళ్ళకి పింగ్ చేయండి ఫ్రైడే ఉన్నారా లేదా అనేది. అప్పుడప్పుడు కుల్ల పెడుతారు, బట్ వర్క్ అయితే జరగాలన్నమాట. ఈరోజు వచ్చినాము వర్క్ అయితే అని చెప్పేసి, బట్ రబ్బింగే కదా బేసిక్గా కలవడానికి వచ్చిన మెయిన్ రీజన్. నేను కలవడానికి వచ్చిన దాని తర్వాత చిన్నది ఒకటి వర్క్ చేద్దామని చెప్పి అనుకున్నా. చూద్దాం అయితే అవుతుంది, లేకుంటే వదిలేసాను వెళ్తా, లేకుంటే రేపని వస్తా, అట్లా ఏమైనా చూస్తా మళ్ళీ. గైస్ పెన్సీ వర్క్ అయితే అవుతుందన్నమాట. లైట్గా రబ్బింగ్ చేస్తున్నారు. సో మనది ఏదైతే ఇప్పుడు స్క్రాచెస్ ఉన్నాయో చూపించినా కదా చాలా డీప్ లేవ్ అనమాట. జస్ట్ పైన ఏదైతే క్లియర్ కోట్ ఉందో క్లియర్ కోట్ చాలా స్లైట్గా వచ్చినాయి. మన హ్యాండ్తో ఇట్లా మూమెంట్ ఇస్తా అంటే హ్యాండ్తో టచ్ చేస్తే కూడా అసలు బట్టరు స్క్రాచెస్ అయితే ఫీల్ కాలేమన్నమాట, అంత మినిమల్గా ఉన్నాయి. సో అందుకే లైట్గా దాన్ని రబ్ చేసేసి దానిపైన పాలిష్ కొట్టేసి అయిపోతాం అనమాట. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇందాక స్క్రాచ్ ఉండే ఇక్కడ పెద్దగానే, మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే. నైస్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోవచ్చు స్క్రాచెస్ అట్లాంటివి అయితే ఏం లేవు అనమాట, అన్ని సెట్. థ్యాంక్ యూ బ్రో. సో మనము బ్యాక్ సైడ్ జెన్జీ స్టిక్కర్ అయితే వేయించేద్దాము. అండ్ ఇక్కడ చూడండి అవర్ సర్వీసెస్ అని చెప్పేసి ఏమేమో చూద్దాం. ప్రొటెక్షన్లో PPF, సెరామిక్, గ్రాఫైన్ కోటింగ్, విండో ఫిలిమ్స్, వ్రాప్ జాబ్స్ అండ్ డీటెయిలింగ్లో వచ్చేసి పెయింట్ కరెక్షన్, ఇంటీరియర్ డీప్ క్లీనింగ్, మల్టీ స్టెప్ వాషెస్ అంట, అంటే బేసిక్ అండ్ ప్రీమియం వాష్. ఓ అట్లా కూడా ఉంటాయా? అందుకే అక్కడ హోల్డ్ అయినా ఇదేంది మల్టీ స్టెప్ వాషెస్ ఏందని చెప్పి అనుకున్నా. సో పెయింట్లో వచ్చేసి ఫుల్ బాడీ పెయింట్, ప్యానల్ పెయింటింగ్, అలైవిల్ పెయింటింగ్, పెయింట్లెస్ డెంట్ రిపేర్ అంట. ఓ నైస్ బ్రో. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఏమైనా ఆఫర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మన వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ టైం కలిస్తే యూట్యూబర్ అంటాడు. మనం కూడా చిన్నప్పుడు ఒక సెలబ్రిటీ కానీ ఎవరన్నా సీరియల్ యాక్టర్ అట్లాంటి ఎవరైనా కనిపిస్తే ఎట్లుంటుంది? ఏ వావ్ ఎగ్జైట్మెంట్. కొంచెం కిందికి రా పెట్టే, ఇప్పుడే స్టిక్ రైట్ పెట్టి ఫస్ట్ స్టిక్కర్ మనోడు పెట్టేసి. సబ్స్క్రైబర్ అంట పేరు రక్షిష్ అంట. కార్ వేసి గుర్తుపట్టి వచ్చాయన్నమాట. యాక్చువల్లీ షెడ్ చూస్తున్నాయంట, కార్ వేసి గుర్తుపట్టి కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాయంట. షెడ్ చూస్తున్నా అన్న కాకపోతే కన్ఫర్మేషన్ లేకుండా నీ కార్ చూసినా కన్ఫర్మ్ అయ్యి వచ్చినాయి ఇప్పుడు అంటాడు. సైకిల్ వేసుకోండి కప్పుడు. శ్రీమంతుడా శ్రీమంతుడే శ్రీమంతుడు మహేష్ బాబు ఎక్కడ సార్ కూడా. చలో బాయ్స్ అయిపోయింది వర్క్ అయితే ఏదైతే చేపించుకోవాలనుకోను చెప్పినా కదా మీకు. అయితే యాక్చువల్గా వర్క్ కోసం అని రాలేదు, బేసిక్గా కలుద్దాము మనకి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో కలిసినా చేసిన ఈ నెలకి వచ్చినా నీటికి 4:30 గంటలు వచ్చినామా? 4 అయితే దాటిపోయింది. సరే 4:30కి వచ్చినాం అనుకున్నా కూడా ఇక 6:30 అయిపోతుంది. 2 hours అయిపోతుంది. మంచి టైం అయితే స్పెండ్ చేసినాము. చలో మబ్బులు కూడా అవుతున్నాయి, ఇంటికి వెళ్ళిపోవాలి ఇక మనం. వెళ్దాం పదండి ఇంకా. సో చలో స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ఇంటికి అయితే బ్యాక్. సో అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు షెడ్ పెడుతున్నప్పుడు కూడా సో పెడితే ఇట్లా పెట్టాలి అంటే ఈ జనరేషన్లో అంటే ఈ టైంలో ఎట్లయితే పెట్టాలో అప్డేటెడ్గా అట్లా పెట్టాలని చెప్పి అనుకున్నాము. అంటే అది చూపించేటప్పుడు డిస్కషన్ అంతా అయిన ఉండే అనమాట. అండ్ ప్రాపర్ అట్లనే పెట్టిరు. మస్తు అనిపించింది. అంటే ఈ ఏజ్లో ఈ యంగ్ ఏజ్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ మా ఏజ్కి సిమిలర్గా ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ మేబీ 1 year 2 years అక్కడిక్కడ ఉంటారు అంతే.
ఈ ఏజ్లోనే అంత పెద్ద స్టెప్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది అసలు. మంచిగా అనిపించింది నాకైతే షెడ్ అదంతా కూడా. అంటే దేని సపరేషన్గా అలాగలా పెట్టింది కదా, మంచిగా ఉండే అనమాట. మనం వస్తుంటే చాలా వరకు ఎంక్వైరీస్ వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చి కలుస్తున్నారు. నైస్ బ్రో, ఎక్స్పెక్ట్ చేయలేదు ఈడ ఉంటారు అంటే ఈ ఏరియాలో మన సబ్స్క్రైబర్స్ ఉంటారని చెప్పేసి. బట్ చాలా మంది వస్తున్నారు, కలిసి వెళ్తున్నారు. నైస్. ఒకవేళ మీ దగ్గర కూడా ఏమైనా కార్ వెహికల్ ఏదైనా కూడా బాడీ వర్క్ సంబంధించిన మన అదే ఇంకా ఏమంటారు రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే జెన్స్ ఆటోగ్రాఫ్స్ అయితే కాంటాక్ట్ చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వర్క్ అయిపోతుంది. చలో మరి ఈ వీడియోకి అయితే తింటే హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.